రిజిస్ట్రేషన్ ఫీజు 2000. మా మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరితే 10,000 చెల్లించాల్సి ఉంటుంది. అది తెలుసుకునే వచ్చానమ్మా. సార్, మీ అమ్మాయి పేరు, చదువు వివరాలు, ఏజ్ ఇందులో ఫిలప్ చేయండి. ఇదిగో అమ్మా. ఇదేంటి సార్, ఇదంతా రాశారేంటి? ఏమ్మా, తప్పేమన్నా రాశానా? పీటల మీద ఆగిపోయిన పెళ్లి గురించి రాస్తే సంబంధాలు వస్తాయంటారా? ఏమ్మా, మీ మ్యారేజ్ బ్యూరోలో రెండో పెళ్లివాడికి పిల్లని చూడలేదా? భర్త చనిపోయిన అమ్మాయికి వరుణ్ణి చూడలేదా? వాళ్లకే దొరుకుతున్నాయిగా సంబంధాలు. నా కూతురు గురించి ఉన్నదున్నట్టుగా రాశాను. తాళిగట్టే సమయానికి పెళ్లి కొడుకు దరిద్రుడు అని తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేయడం జరిగింది అని రాశాను. అందులో మా అమ్మాయి తప్పేమీ లేదు. ముందు చెప్పకపోతే తండ్రిగా నా తప్పు అవుతుందమ్మా. అందుకే జరిగిందే రాశాను. అందరూ అలాంటి వెధవలే ఉండరు కదమ్మా. జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పేమీ లేదని అర్థం చేసుకునేవాడినే రాను. అప్పటిదాకా ఎదురు చూద్దామమ్మా. చూద్దాం సార్.